ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అజయ్ దేవ్గన్ గారి మీదున్న ఆరోపణ ఈయనొక సెక్స్ సింబల్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం నిజమో కదా చెప్పండి. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని బాడీ ఫిట్నెస్ అలాగే ఫ్యాషన్లో మిమ్మల్ని ఫోర్స్ చేశారని విన్నాను. అలా కూడా చెప్పొచ్చు. తర్వాత నేను ఇది కూడా చదివాను, పొద్దునే 4 లేవాలి. 4 గంటలకు కాదు, ఒక 5-6 గంటలకి లేపి బయటికి పంపించేస్తారు. మీ చేత బాగా హార్డ్ వర్క్ చేయించేవారు. అవును, ఆ టైంలో నేను కూడా అలాగా నైస్గా ఎస్కేప్ అయిపోతూ ఉంటాను. కానీ నేను బాగుండాలని నాన్న ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక హిట్ సినిమా ఇచ్చారు, వర్సటైల్ రోల్స్ చేశారు, అన్ని రకాల రోల్స్ కూడా చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా అజయ్ దేవ్గన్ గారిని నంబర్ 1, నంబర్ 2 కేటగిరీలో ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకని? నాకేమనిపిస్తుందంటే మనం దీనికోసం ప్రమోషన్ కొంచెం ఎక్కువ చేయాలని. కానీ నేను అలా ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ ఈ కారణం కూడా అయి ఉండొచ్చు, కానీ అంతకుమించి నాకేమీ తెలియలేదు. అంటే పని, ఫిలిం, ఇంకా సక్సెస్ అదంతా ఒక పక్కన పెడితే క్లియర్గా తెలుస్తుంది. ఇంతకుమించి వేరే కారణం ఏంది నాకు తెలియట్లేదు. మరి మీరు ఎందుకని ప్రమోషన్ చేయట్లేదు? మళ్ళీ నేను అదే చెప్తాను, నేను ఎక్కువగా లేజీయే. నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను. నేను కూడా ఒక్కొక్కసారి ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ నా వల్ల కావడం లేదు. అందుకే అర్థమైంది, కుదరడం లేదు. మీరు పని విషయంలో లేజినా లేదా ప్రమోషన్ విషయంలో లేజిగా ఉంటారా? ఐ థింక్ ప్రమోషన్. పని విషయంలో నేను కొంచెం లేజీనే, కానీ పని చక్కగా కరెక్ట్గా చేస్తాను. మీకు పెళ్లైన తర్వాత చాలా ఫిల్మ్స్ చేశారు, కానీ కాజల్ మేడం పెళ్లైన తర్వాత ఎందుకని చాలా తక్కువ ఫిల్మ్స్ చేస్తున్నారు? కాజలా? దానికి ఏమై ఉంటుంది కారణం? మీరేమైనా లేదు, అటువంటిది ఏమీ లేదు. పెళ్లికి ముందు కాజల్ ఎన్ని సినిమాలు చేసిందో పెళ్ళైన తర్వాత కూడా అన్ని సినిమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా, కానీ అన్ని సినిమాలు చేయడం లేదు. 1-2 సెలెక్టివ్ గా చూస్ చేస్తుంటుంది. కానీ అంతే. మీ ఇంప్రెషనే కదా దానికి పాడైపోతుంది. నేనేం చేయగలను? ఈ బాడీ డెవలప్ చేసే విషయంలో డైట్కి ముఖ్యత్వం ఇస్తూ ఉంటారా? అవును, ఖచ్చితంగా నేను డైట్ కంట్రోల్ చేస్తాను. కానీ నేను బాగా కంట్రోల్ చేయను, తింటూ ఉంటాను. ఆయిల్ ఫుడ్ తగ్గించుకుని తింటాను అంతే. బట్ రాత్రిపూట కొంచెం లిమిటెడ్గా తింటూ ఉంటాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు చాలా అద్భుతంగా వంట చేస్తారట, బాగా రుచిగా వంట చేస్తారట, నిజమా? నేను అన్ని ఫుడ్స్ బాగా చేస్తాను. నేను మొగలాయి బాగా చేస్తాను, కాంటినెంటల్ బాగా చేస్తాను, చైనీస్ బాగా చేస్తాను. ఇంకొక ప్రశ్న, అది తిన్న తర్వాత కూడా ఆరోగ్యం ఇలాగే ఉంటుందా? అవును, అది వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇలా తినచ్చు కదా. అది కూడా తినకపోతే ఎలాగా? మీరు వదిలేయాలి అనుకునే విధంగా మీకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయా? లేదు, నాకు తెలియడం లేదు. నేను వదలాలనుకుంటున్నానా లేదా ఈ విషయంలో నేను బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. మధ్యలో కూడా ఒకసారి ట్రై చేశాను, కానీ అది సక్సెస్ అవ్వలేదు. బట్ నాకు ఒక స్మోకింగ్ అలవాటు ఉంది. ఆల్కహాల్ గురించి చెప్పాలంటే అది అంత పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏమీ కాదు. డ్రింక్స్ చేస్తాను, కానీ కొంచెం కంట్రోల్గా ఉంటాను. కానీ స్మోకింగ్ గురించి నాకు బాగా తెలుసు, ఎలాగైనా వదిలేయాలని. స్మోకింగ్లో మీ మీద కేసు ఉంది, ట్రైన్లో మీరు సల్మాన్ ఖాన్ స్మోక్ చేశారని కేసు కూడా ఉంది. 2-3 కేసులు వేశారు. బట్ అందులో ఒక 2-3 కేసులు చెప్పాలంటే నిజం కాదు. ఆ ట్రైన్ మ్యాటర్ అయితే నిజమే. మేము ఒక ఫుల్ ట్రైన్ హైర్ చేసాం, అందులో కూర్చున్నమాట నిజమే. బట్ ఐ నో ఇట్ వాజ్ ఏ రాంగ్. అదే కాకుండా ఇంకొక 2 కేసులు కూడా ఉన్నాయి. వేరే ఒక చోట నుంచి తీసుకొచ్చి ఇందులో పడేశారు, వేరే ఒక లొకేషన్ నుంచి ఇక్కడికి మార్చారు. మీరు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారా లేదా వదిలేశారా? లేదు, ఇంతవరకు నేను ప్రయత్నించలేదు, కానీ కొంచెం కొంచెంగా ప్రయత్నించి వదిలేస్తూ ఉంటాను.